బ్యాక్ టు న్యూస్. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనరేజ్ మాత్రమే వసూలు చేసి ప్రజలకు అందజేయనుంది. ఇప్పటికే రాష్ట్రమంతటా 43 లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్టు గనుల శాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇదంతా రేపటి నుంచి అందజేయనున్నారు. సెప్టెంబర్ వరకు 3 నెలలకు 88 లక్షల టన్నులు అవసరం ఉంటుంది. ఏడాది కాలానికి 3,20,00,000 టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఎంత మేరకు ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు ప్రకటించనున్నారు. మొత్తం పంపిణీ పర్యవేక్షణపై జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీనరేజ్ కింద టన్నుకు 88 రూపాయలు తీసుకుంటారు. బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుకైతే అది ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాల్లో మాత్రమే టన్నుకు 225 రూపాయల చొప్పున తీసుకుంటారు. రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రానికి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు కిలోమీటర్కు ₹4.90 చొప్పున లెక్కిస్తారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయలు తీసుకోనున్నారు. వీటన్నింటికీ కలిపి 18% జీఎస్టీ వేస్తారు. ఇలా అన్నీ కలిపి ఆయా స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక ఎంత అనేది కలెక్టర్లు నిర్ధారణ చేస్తారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. సీనరేజ్ కింద వసూలు చేసే 88 రూపాయలు జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీల ఖాతాలకు ప్రతి నెలా జమ చేయనున్నారు. నిర్వహణ ఖర్చు కింద టన్నుకు 20 రూపాయల చొప్పున తీసుకునే సొమ్మును వే బిల్లుల కొనుగోలు, సెక్యూరిటీ, సిబ్బంది ఏర్పాటు, మున్ముందు రీచ్లకు పర్యావరణ అనుమతుల కోసం ఫీజులు చెల్లించేందుకు వినియోగిస్తారు. తొలుత వారం 10 రోజులు చేతిరాతతో వే బిల్లులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ వే బిల్లులు జారీ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతోంది. ఎవరైనా కమర్షియల్ అవసరాల కోసం భారీ ఎత్తున లారీల్లో ఇసుకను తరలించుకుపోతున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏపీలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటలకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. రేవుల దగ్గర వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయి. వినియోగదారులు తమ ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలను చూపి ఇసుక తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారుడి నుంచి డిజిటల్ పేమెంట్కు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక రోజులో కేవలం 20 టన్నుల ఇసుక మాత్రమే తీసుకుని వెళ్లటానికి అనుమతిస్తారు. యూనిట్ 88 రూపాయల వంతున టన్ను ఇసుక కేవలం 375 రూపాయలకే లభించనుంది. 10 కిలోమీటర్ల పరిధిలో 3 టన్నుల లారీ ఇసుకకు 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. దీంతో 3 టన్నుల లారీ ఇసుక గతంలో 6,500 రూపాయలకు విక్రయించేవారు. ఇప్పుడు 2,125 రూపాయలకే దక్కనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉచిత ఇసుక నూతన పాలసీ విధానాన్ని రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నది. అయితే దీని ప్రకారంగా చూసినట్లయితే యూనిట్ 88 రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు. దీని ప్రకారంగా చూస్తే ఒక టన్ను ఇసుక వచ్చేటప్పటికి 375 రూపాయలు పడుతుంది. అయితే ఈ లారీ ఇసుక వచ్చేటప్పటికి 3 టన్నుల ఇసుకని రవాణా చేయాలంటే మొత్తం 1,125 రూపాయలు. అలాగే 10 కిలోమీటర్ల లోపల ట్రాన్స్పోర్ట్ కింద 1000 రూపాయలకు తీసుకోవడం జరుగుతుంది. అంటే 2,125 రూపాయలకే మొత్తం 3 యూనిట్ల ఇసుక మొత్తం ఇంటికి చేరవేయడానికి ఖర్చు అవుతుంది. అయితే ఉచిత ఇసుక పాలసీ రావడంతో ఎక్కడికక్కడ అంటే తొలి రోజున చూసినట్లయితే మొత్తం పడవలన్నింటినీ కూడా పంపించి ఇసుక తీసుకుని వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఇసుక అంతా కూడా స్టాక్ యార్డ్కి ముందు తరలించడం జరుగుతుంది. అంటే గోదావరి వరదలు వస్తున్న నేపథ్యంలోనే ఈ స్టాక్ యార్డ్కి ముందుగా అక్కడ నిల్వలు చేసిన తర్వాత అక్కడ మళ్ళీ తర్వాత అక్కడ స్టాక్ యార్డ్ నుంచి ఈ ఇసుక విక్రయాలు అనేది జరుగుతుంది. తర్వాత రేవుల్లో కూడా ఇక్కడ ఇసుక విక్రయించడానికి అధికారులు సన్నాహాలు చేయడం జరుగుతున్నది. ఆధార్ కార్డు తీసుకుని వచ్చి డిజిటల్ పేమెంట్లు చేసినట్లయితే ఇసుక విక్రయించడం అనేది జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతున్నది. దీంతో ఈ ప్రకారంగా చూసినట్లయితే అయితే గత ప్రభుత్వంలో చూసినట్లయితే మొత్తం 3 యూనిట్ల లారీ వచ్చేటప్పటికి 6,500 రూపాయల వరకు కూడా వసూలు చేసేవారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కేవలం 2,125 రూపాయలకే 3 యూనిట్ల ఇసుక ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల వరకు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికైనా అవసరమైతే అంత తక్కువగా వస్తుంది
ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ ఉచిత ఇసుక పాలసీ ఏ విధంగా ఉన్నది, అయితే దీనివలన అసలు వీళ్ళకి బోటు నౌక వీళ్ళ పడవల ఇక్కడ యజమానులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇసుక కార్మికులకు కానీ ఇది ఏమన్నా కిట్టుబాటు అవుతుందా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రకంగా ఉచిత ఇసుక పాలసీ పెట్టారు, దీనివలన ఏమన్నా మీకు కిట్టుబాటు అవుతుందా? మాది కోట్లింగల వంటరాం సార్, శ్రీ వెంకటేశ్వర స్వామి సొసైటీ. మేము గత వైసీపీ గవర్నమెంట్లో మాకు 2,000 రూపాయలు ఇసుక 2,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇక్కడ డ్రిడ్జింగ్ వల్ల అక్కడ వాళ్ళు 1,500 రూపాయలకి ఇసుక విక్రయించేవారు. దానివల్ల మేము చాలా నష్టపోయాం. ఏంటంటే ఇక్కడ బోట్మెంట్ సొసైటీ ఓన్లీ లేబర్తోనే వర్క్ జరుగుతుంది సార్. ఇక్కడ కార్మికులు కూడా ఇసుక తీసుకొచ్చేవారు లేబరే, ఇక్కడ అన్లోడింగ్ చేసేవారు కూడా లేబరే. దానివల్ల మాకు ఈ లేబర్కి అసలు పని ఉండేది కాదండి. మీరు చూడండి సార్, చాలా నావలు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి చాలా పైన ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఉచిత ఇసుక విధానం పెడుతున్నారు. అది మాత్రం మాకు చాలా ఉపాధి కల్పిస్తారని చెప్పి మేము చాలా దానికోసం ఎదురు చూస్తున్నాము. అంటే డ్రిడ్జింగ్ చేసినట్లయితే సరిపోతుందా? డ్రిడ్జింగ్ వల్ల లేబర్ ఇది అయిపోతారు సార్, పని ఉండదు దానివల్ల. అదే సార్, అంటే విద్యలు మనుగడ కూడా దెబ్బతింటాయి. తింటాయి సార్, మనుగడ దెబ్బతింటాయి. అంటే ఎంత ఖర్చు పడుతుంది మీకు? అంతా కూడా ఎంత అవుతుంది ఒక యూనిట్? అదే మా ప్రెసిడెంట్ గారు చెప్పారు కదండి, అదే మార్గం అవుతుంది సార్. అది మీరేం కోరుకుంటున్నారు? ఎలా డ్రిడ్జింగ్ లేకుండా లేబర్కి పని కల్పించి ఈ 5 సంవత్సరాలు కూడా మేము చాలా నష్టపోయామండి. ఈ 5 సంవత్సరాలు కూడా బాగా ఇబ్బందులు పడ్డాం. లేబర్ బాగుండాలి, మేము కూడా బాగుండాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుందని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి అంటే ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలా బోట్మెన్ సొసైటీలే పనిచేస్తాయి. బోట్స్మెన్ సొసైటీలకి లేక ఈ డ్రిడ్జింగ్ వచ్చిన తర్వాత బోట్స్మెన్ సొసైటీలు అలా తిరగట్లేదండి. ఎక్కడనే డ్రిడ్జింగ్ ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తున్నారు. మరి ఏంటో మరి మాకు అర్థం కాలే. లేబర్ మటుకు చాలా పాడైపోయారు. మేము కూడా ఈ 5 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. అసలు అద్దె కట్టుకునే పరిస్థితులు కూడా జనాలకు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఉచిత ఇసుకకు సంబంధించి రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నది. ఇక్కడ ఉచిత ఇసుక డంపింగ్ ఉన్న ఇక్కడ నుంచి కూడా తీసుకుని వెళ్ళి డంపింగ్ యార్డ్కి తరలించి అక్కడ నుంచి కూడా స్టాక్ పాయింట్ దగ్గర నుంచి అందరికీ కూడా విక్రయించడం జరుగుతుందని చెప్తున్నారు. కేవలం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి డిజిటల్ పేమెంట్లు చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ విక్రయించడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరతో పాటు అలాగే ట్రాన్స్పోర్ట్ కింద మట్టికి 10 కిలోమీటర్ల వరకు కూడా 1000 రూపాయల వంతున ఒక లారీకి కూడా వసూలు చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ బాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.